హలో ఫ్రెండ్స్, ప్యాటర్న్ బ్లౌజ్ మేకింగ్ పార్ట్ 2 కంటిన్యూషన్ అయితే చూద్దాము. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోని పార్ట్ 1 వీడియోలో అప్లోడ్ చేశాను. ఒకసారి చూని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చెక్ చేయండి. లింక్ కావాలంటే కమెంట్ సెక్షన్, ఐకార్డ్స్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ మధుబాల బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో డీటెయిల్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి వీడియోని. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే, మనం 4 to 5 years బేబీ గర్ల్ హాఫ్ శారీని లక్కీ డ్రా ఇద్దాం అనుకుంటున్నాము. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ వీడియోని కామెంట్ సెక్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్క్ చేసుకోవాలో డీటెయిల్గా చూద్దాం. ఎప్పుడు కూడా మనం ప్యాటర్న్ బ్లౌజ్ని డ్రాఫ్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇలాంటి పేపర్ మీదనే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పేపర్ని బేస్ చేసుకుని మనం మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవాలి. డైరెక్ట్ మనం మెయిన్ క్లాత్ మీద కట్ చేయకూడదు. కానీ ఫస్ట్ ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు మన ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంతైతే ఉంటుందో ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ డివైడెడ్ బై 2 చేసిన తర్వాత ఆ వచ్చిన దాంట్లో -1 చేసి ఈ ఫుల్ షోల్డర్ అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్రంట్ వచ్చేసి మనము డీప్ తీసుకుంటున్నాం. అలాగే మనకి బ్యాక్ షోల్డర్ కంటే ఫ్రంట్ షోల్డర్ అనేది చిన్నగా ఉంటుంది. సో మనము బ్యాక్ ఎంత షోల్డర్ తీసుకుంటే ఫ్రంట్ అంతా తీసుకోవడం వల్ల మనకి నెక్ అనేది ఫాల్ అవుతుంది అనమాట, బాడీ మీద ఉండకుండా. సో అలా కాకుండా మనకి పర్ఫెక్ట్గా బాడీ మీద ఉండాలి అంటే కంపల్సరీగా మనం బ్యాక్ పార్ట్లో ఎలా మార్క్ చేసాము, మన ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ డివైడెడ్ బై 2 చేసి ఎగ్జాక్ట్ హాఫ్ని మార్క్ చేసాం. కానీ ఫ్రంట్లో మార్క్ చేసుకునేటప్పుడు మన ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ డివైడ్ బై 2 చేసిన తర్వాత ఆ వచ్చిన దాంట్లో -1 చేసి షోల్డర్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 14 inches అయితే ఉంది. మనకి 14 inchesలో ఇలా హాఫ్ వచ్చేసి ఎంత ఉంది, ఎగ్జాక్ట్గా చూడండి 7 inches ఉంది. సో ఈ 7 inchesలో -1 చేసుకుంటే 6 inches. సో టేప్ని ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్ 6 inches దగ్గరికి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ మార్క్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవడానికి 1/2 inch ఎక్స్ట్రా మార్జిన్ తీసుకుంటున్నాను. సో ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. చూడండి, మనం ఆల్రెడీ ముందు బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకున్నాం కదా. చూడండి నేను ఎంత తీసుకున్నాను కంప్లీట్గా. చూడండి జస్ట్ మనకి బ్యాక్ పార్ట్ కంటే ఒక 1 inch అనేది తక్కువ ఉంది. చూడండి ఎగ్జాక్ట్గా 1 inch. ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది మార్క్ చేసుకుందాం. ఈ ఆర్మ్ హోల్ని ఎలా మార్క్ చేసుకోవాలంటే, ఇక్కడ ఏదైతే లైన్ మార్క్ చేసుకున్నామో ఆ లైన్ దగ్గరికి ఇది 1 inch అనేది ఇలా బయటికి పెట్టేసి చూడండి ఎగ్జాక్ట్ ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని ఈ ఆర్మ్ రౌండ్ ఏదైతే ముందు మార్క్ చేసుకున్నామో సేమ్ ఆ ఆర్మ్ రౌండ్ని ఇలా నీట్గా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో ఎంతైతే నెక్ విడ్త్ అండ్ షోల్డర్ని పెట్టుకున్నాము, సేమ్ ఫ్రంట్ పార్ట్లో కూడా నెక్ విడ్త్ అండ్ షోల్డర్ని ఇలా నీట్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా చెస్ట్ని మనము బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు ఈక్వల్గా తీసుకోవాలి, లేదంటే టైట్ అయిపోతుంది. సో ఇప్పుడు అగైన్ చూడండి, ఇక్కడ మనం ఏదైతే ఇలా ముందరికి పెట్టేసుకున్నామో దాన్ని ఎగ్జాక్ట్ ఈక్వల్గా ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం చెస్ట్ పాయింట్ని మార్కింగ్ చేసేసుకుందాం. చూడండి ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ చెస్ట్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మార్జిన్ అనేది తీసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్లో 2 inch మార్జిన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా 2 inch మార్జిన్ మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా 2 inch అనేది మార్క్ చేసుకొని ఇది మనకి డైరెక్షన్ అనేది కొంచెం కిందికి వెళ్ళింది కాబట్టి సేమ్ ఇది కూడా ఇలా కిందికి డైరెక్షన్ అనేది మార్క్ చేసేసుకోండి. మనం బ్యాక్ పార్ట్లో ఎంతైతే షోల్డర్ని మైనస్ చేసామో ఇక్కడ కూడా అంతే మైనస్ చేయాలి. సో ఇక్కడికి ఒక పాయింట్ అనేది ఇలా నీట్గా మార్క్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి మనకి ఇక్కడ నెక్ విత్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ మనకి షోల్డర్ అనేది ఇలా క్రాస్ చేయాలి. ఇప్పుడు మనకి నెక్ డీప్ వచ్చేసి నేను ఇక్కడ 6 inches అయితే తీసుకుంటున్నాను. సో 6 inches దగ్గరికి ఫస్ట్ ఒక పాయింట్ మార్క్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఉంది కాబట్టి ఒక 1/2 inch అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు ఎగ్జాక్ట్గా 3.5 ఉంటే 3.5 పెట్టుకోవచ్చు. 3.5 కంటే మీరు ఒక 1/2 inch కానీ అప్ టు 1 inch వరకు కూడా మీరు ఇంకొంచెం ఇక్కడ బ్రాడ్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఎంత బ్రాడ్ యూజ్ చేస్తారనే దాన్ని బట్టి మీరు ఇక్కడ బ్రాడ్ అనేది తీసుకోండి. ఇక్కడ నాకు 3.5 ఉంది కాబట్టి నేను ఒక 1/2 inch అనేది యాడ్ చేసుకొని 4 inches దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మనం బ్రాడ్గా మార్క్ చేసుకోవడం వల్ల మనం ఏ షేప్ అయితే మార్క్ చేస్తున్నామో ఆ షేప్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఎగ్జాక్ట్ ఈక్వల్గా కూడా మార్క్ చేసుకోవచ్చు. సో అది మీ ఇష్టం. సో మీకు బ్రాడ్ కావాలంటే బ్రాడ్ మార్క్ చేసుకోండి, నార్మల్గా కావాలంటే నార్మల్గా మార్క్ చేసుకోండి. సో ఇక్కడ ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనము ఎల్ షేప్ని అయితే మార్క్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి ఆర్మ్ హోల్కి ఎగ్జాక్ట్గా ఫస్ట్ మనం ఇలా ఎల్ షేప్ని మార్క్ చేసుకోవాలి. చూడండి ఇది మనము కొంచెం ఇక్కడ క్రాస్ చేసాం కాబట్టి దీన్ని బేస్ చేసుకొని చూసుకోకూడదు. జస్ట్ ఇక్కడ మనము ఏదైతే పాయింట్ మార్క్ చేసుకున్నామో ఈ పాయింట్కి ఈ లైన్ అనేది స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలి. చూడండి ఇలా నీట్గా ఇలా ఫస్ట్ మనం ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ రౌండ్ని ఎలా మార్క్ చేయాలి అంటే ఇక్కడ నుంచి చూడండి టేప్ని ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడ మనం డౌన్ ఏదైతే చేసామో అక్కడ వరకు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైన్ మీదకి ఈ టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ వస్తుంది కాబట్టి సో ఆ మిడ్ పాయింట్ దగ్గరికి ఇలా ఒక పాయింట్ మార్క్ చేసుకొని ఇది ఏ సైజ్ వాళ్ళకైనా సరే 1/2 inch లోపు తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఆర్మ్ హోల్ దగ్గర. సో 1/2 inch అనేది లోపలికి మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ
చూడండి ఇలా నీట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకొని మనకి ఈ చెస్ట్ పాయింట్ అండ్ ఈ మిడ్ పాయింట్ మనకి ఈ ఫ్రెంచ్ కర్వ్ మీద ఎక్కడైతే పర్ఫెక్ట్గా మీట్ అవుతాయో అది మనకి పర్ఫెక్ట్ ఆమ్ రౌండ్ అనమాట. సో ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా మీట్ అవుతున్నాయి కాబట్టి ఎగ్జాక్ట్ రౌండ్ అనేది ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్స్ ఎంత మార్జిన్తో అయితే స్టిచ్ చేస్తామో ఆ మార్జిన్ని ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 ఇంచ్ మార్జిన్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎంతైతే షోల్డర్ ఉందో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే షోల్డర్ ఉందో దాన్ని ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి మిడిల్ పాయింట్ వస్తుంది కదా. సో ఇక్కడ నుంచి మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా ప్లేస్ చేసుకొని మీ అపెక్స్ పాయింట్ ఎప్పుడు కూడా ఈ మార్జిన్ అనేది వదిలేసేయాలి. ఈ మార్జిన్ పై నుంచి పెట్టి మీరు అపెక్స్ పాయింట్ మార్క్ చేశారనుకోండి మీ చెస్ట్ పాయింట్ కంటే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ మార్జిన్ అనేది తీసేయాలి. సో అందుకోసమే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. కంపల్సరిగా ఈ మార్జిన్ అనేది డ్రా చేసుకున్న తర్వాతనే మీరు ఇక్కడ నుంచి అపెక్స్ పాయింట్ లోవర్ చెస్ట్ అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ నుంచి టేప్ మీద నీట్గా ప్లేస్ చేసుకొని ఇక నాకు అపెక్స్ పాయింట్ వచ్చేసి 9.5. సో 9.5 దగ్గరకు ఒక పాయింట్ మార్క్ చేసుకుంటున్నాను. నాకు లోవర్ చెస్ట్ వచ్చేసి అంటే అండర్ బస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 13 ఇంచెస్. సో నాకు బెల్ట్ కావాలి కాబట్టి ఆ బెల్ట్ కోసం నేను 2.5 ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకుంటున్నాను. సో ఇలా నీట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనము లైన్స్ అయితే డ్రా చేసుకుందాం, స్ట్రైట్ లైన్స్. ఫస్ట్ ఇక్కడ నుంచి మనం చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. ఇక చెస్ట్ పాయింట్ ఎలా మార్క్ చేసుకోవాలి అంటే మీ మిడిల్ చెస్ట్ డివైడెడ్ బై 10 చేసుకోవాలన్నమాట. మీ మిడిల్ చెస్ట్ ఎంత ఉన్నా సరే దానికి ఎగ్జాక్ట్ డివైడెడ్ బై 10 చేసుకొని మార్క్ చేసుకోవాలి. అంటే గుర్తుకు చెప్పాలంటే 36 చెస్ట్ అనుకోండి 3.6, 38 చెస్ట్ అనుకోండి 3.8, అలా మీరు పాయింట్స్ అనేది మార్క్ చేసేసుకోవాలి. మీ చెస్ట్కి మిడిల్లో ఈ 2 నెంబర్స్కి మిడిల్లో పాయింట్ మార్క్ చేసుకుంటే మీ చెస్ట్ సైజ్ ఇదే అనమాట. సో ఇక్కడ అది మీరు మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి చెస్ట్ వచ్చేసి 34.5 ఇంచెస్ అయితే ఉంది. సో ఈ టేప్లో మనం ఎగ్జాక్ట్ 34.5 మార్క్ చేయడానికి వీలు పడదు కాబట్టి ఎగ్జాక్ట్గా నేను 3.5 దగ్గరికి మార్కింగ్ చేసేసుకుంటున్నాను. చూడండి టేప్ని ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా నీట్గా ప్లేస్ చేసుకుని ఎగ్జాక్ట్గా 3.5 దగ్గరికి ఇలా ఒక పాయింట్ మార్క్ చేసుకుంటున్నాను. అలాగే మనకి కింద బ్లౌజ్ లెంత్ ఏదైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి ప్లేస్ చేసుకుని ఇక్కడ మనకి ఎంతైతే వస్తుందో దానికంటే ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము 3.5 మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించుకొని 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 3 ఇంచెస్ దగ్గరికి ఇలా ఒక పాయింట్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ డాట్ పాయింట్ కోసం విడ్త్ని అయితే మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను డాట్ పాయింట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 2.75 అయితే తీసుకుంటున్నాను, ప్రిన్సెస్ కట్ డాట్ అనేది. సో ఇక్కడ వరకు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మన నడుము కొలతను మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మన నడుము కొలత వచ్చేసి 29 ఇంచులు. 29 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 7.25. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత ఉంది, 3 ఇంచెస్ ఉంది. సో ఇది మనకి డాట్ పాయింట్లోకి మైనస్ అయిపోతుంది కాబట్టి ఈ 3ని ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని 7.25 దగ్గరకు ఒక పాయింట్ మార్క్ చేసుకోండి. అలాగే మనము ఇక్కడ 2 ఇంచెస్ మార్జిన్ తీసుకుంటాం కాబట్టి ఆ 2 ఇంచెస్ మార్జిన్ని ఇలా నీట్గా పాయింట్ అనేది మార్క్ చేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఇలా నీట్గా పాయింట్స్ అనేది మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ప్రిన్స్ కట్ షేప్ని ఎలా మార్క్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏదైతే పాయింట్ మార్క్ చేసుకున్నామో ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అగైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక లైన్ని మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రిన్స్ షేప్ని ఎలా డ్రాఫ్ట్ చేసుకోవాలి అంటే చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్గా ఎంత ఉంటుందో దాన్ని ఎగ్జాక్ట్గా ఇలా టేప్ని నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుంటే మీకు మిడ్ పాయింట్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మిడ్ పాయింట్, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకుంటే ఇంకొక మిడ్ పాయింట్. ఇలా మిడ్ పాయింట్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి పైన ఫస్ట్ డాట్కి ఎగ్జాక్ట్గా ఏ సైజ్ వాళ్ళకైనా సరే 1/2 ఇంచ్ అనేది బయటికి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇంకొక పాయింట్ దగ్గర కూడా ఎగ్జాక్ట్గా ఏదైనా ఒక ఇంచు పక్కన 1/2 ఇంచ్ అనేది ఇలా బయటికి మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఈ స్కేల్ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం ఎటువంటి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, కట్ టు కట్ అయితే మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటున్నానో సేమ్ అలాగే మీరు కూడా మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా పాయింట్స్ అనేవి దీంట్లోకి మీట్ చేసేయాలి. చూడండి మనకి ఇవి పాయింట్స్ లాగా ఉండకూడదు కాబట్టి జస్ట్ మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ జస్ట్ ఇలా 1 పాయింట్ అనేది ఇలా మనం కొంచెం కట్ చేస్తాం అంతే. 1 పాయింట్ అనేది ఇలా షేప్ తీయాలి. చూడండి ఇక్కడ నుంచి ఇలా లైట్ కొంచెం షేప్ ఒక 1 పాయింట్ సో ఇలా రావాలి మన షేప్ అనేది. చూడండి ఇలా ప్రింట్ షేప్ని మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఫస్ట్ మనము ఇక్కడ ఈ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్గా 6 ఇంచెస్ ఉంది కాబట్టి చూడండి ఇక్కడ మనం ఏదైతే ప్రింట్ షేప్ని ఇలా మార్క్ చేసుకున్నామో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా టేప్ని కొంచెంగా
టర్న్ చేసుకొని ఎగ్జాక్ట్ మనకి 6 ఇంచెస్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక పాయింట్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎంత గ్యాప్ వచ్చింది, ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ 1/2 ఇంచ్లో ఎగ్జాక్ట్గా క్రాస్ అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే 1/2 ఇంచ్లో మనకి హాఫ్ వచ్చేసి ఎంత 0.25, అంటే ఏదైనా ఒక ఇంచు పక్కన 2 లైన్స్. సో చూడండి, టేప్ని ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా ప్లేస్ చేసుకుని ఈ ఇంచు పక్కన 2 లైన్స్ అనేది పైకి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎంతైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్కి డబల్ అనేది ఇక్కడ పైకి మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి 1/2 ఇంచ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎంత పైకి మార్క్ చేసుకోవాలి, 1 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చూడండి, ఇలా ఫస్ట్ సైడ్ ఫిట్టింగ్ లైన్స్ అనేది ఇక్కడ మార్క్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి మనము ఇక్కడ ఏదైతే 1 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు ఈ లైన్ అనేది ఇలా మీట్ చేయాలి. ఇలా చూసుకొని ఇక్కడ కూడా ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ మనకి 1/2 ఇంచ్ అనేది పైకి చూసుకోవాలి. చూడండి, ఎగ్జాక్ట్ 1/2 ఇంచ్ అనేది మనకి ఇక్కడ మీట్ అయింది కాబట్టి ఇక్కడికి ఒక పాయింట్ మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నేను చూపిస్తున్నట్టుగా ఫస్ట్ లైన్ అనేది ఒకటి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ పైకి అనేది ఏ సైజ్ వాళ్ళకైనా కూడా 1/2 ఇంచ్ అనేది పైకి చూసుకోవాలి. ఇక్కడ మనకి ఈ కరువు దగ్గర ఎక్కడైతే 1/2 ఇంచ్ పాయింట్ మీట్ అయిందో అక్కడికి ఇలా పాయింట్ మార్క్ చేసుకొని ఇలా క్రాస్ లైన్ మార్క్ చేసుకోవాలి. 0.75 తీసుకుంటే సరిపోతుంది. సో 0.75 దగ్గరికి ఇలా ఒక పాయింట్ మార్క్ చేసుకొని అగైన్ ఈ పాయింట్ దగ్గర నుంచి మనకి పైకి అనేది ఇలా మీట్ చేసుకోవాలి. చూడండి, ఇలా సో ఇలా నీట్గా మీట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ ప్రింట్ షేప్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఒకసారి ఈ సైడ్ ఫిట్టింగ్ లైన్ అనేది చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ స్టిచ్ చేసి తీసేసుకొని చూడండి, ఇక్కడ మనం ఒకసారి సైడ్ ఫిట్టింగ్ లైన్ అనేది చెక్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా ఉంది, కానీ మనకి కింద స్టిచ్చెస్లోకి మార్జిన్ అనేది వెళ్ళిపోతుంది కదా. సో ఆ మార్జిన్ కోసం మనం ఎంత ఎక్స్ట్రా కిందికి డౌన్ చేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ కిందికి ఎక్స్ట్రా డౌన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ సైడ్ ఫిట్టింగ్ లైన్ అనేది 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ పాయింట్ అనేది మనం ఏం చేంజ్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఇక్కడ మాత్రమే 1/2 ఇంచ్ కింద డౌన్ చేసి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్లోకి ఇలా నీట్గా మ్యాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను ఏదైనా ఒక పేపర్ లాంటిది యూజ్ చేసుకొని చెప్పాను కదా, A4 షీట్ లాంటిది కానీ అలాంటివి. సో ఇక్కడ చూసుకోవాలి సైడ్ ఫిట్టింగ్ లైన్, ఈ ఫిట్టింగ్ లైన్ అనేది ఇలా పర్ఫెక్ట్గా చూసుకొని మనకి ఎక్కడైతే మీట్ అవుతుందని అనిపిస్తే అక్కడికి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా లైన్ అనేది మార్క్ చేసుకున్నాను. సో ఇలా నీట్గా మార్క్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ చూసుకొని ఎక్సెస్ పేపర్ని మొత్తం నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఆర్మ్ హోల్ దగ్గర డాట్ అనేది మార్క్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఒక లైన్ మాత్రమే నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు ఈ పేపర్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ఏదైతే ఇంకొక లైన్ మార్క్ చేసుకున్నామో దాని మీదకి నీట్గా ఓవర్లాప్ చేసుకొని గమ్తో నీట్గా స్టిక్ చేసుకోండి. ఇప్పుడు కింద మనం ప్రిన్సెస్ షేప్ని మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అది కంప్లీట్గా నీట్గా కట్ చేసేసుకోండి. ఇక్కడ బాటంలో ఫోల్డింగ్ సైడ్ వైపుకి మనం ఫస్ట్ 1/2 ఇంచ్ మార్జిన్తో పైకి మార్క్ చేసుకున్నాం కదా. సో ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ ప్రిన్సెస్ కట్ షేప్లోకి క్రాస్గా ఫస్ట్ ఒక లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ మధుబాల షేప్ని మార్క్ చేసుకోవడానికి మనకి ఈ ఫోల్డింగ్ సైడ్ వైపు నుంచి ఆ పాయింట్ వరకు మనకి ఎగ్జాక్ట్గా 3.5 ఇంచెస్ ఉంది కాబట్టి చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా టేప్ని కొంచెంగా టర్న్ చేసుకుంటూ ఎగ్జాక్ట్ 3.5 దగ్గరికి ఇలా జస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోండి. ఇక్కడ ఈ లైన్ దగ్గర మాత్రము ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఇక్కడ నుంచి ఆ సైడ్ ఫిట్టింగ్ లైన్ వరకు ఎంత ఉంటుందో ఎగ్జాక్ట్ హాఫ్ పాయింట్ని నీట్గా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి అగైన్ ఆ సైడ్ ఫిట్టింగ్ లైన్ దగ్గరికి ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ని నీట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఈ మిడ్ పాయింట్కి ఎగ్జాక్ట్ మిడిల్ని నీట్గా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఎంత వచ్చిందో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా మనకి 3.5 ఇంచెస్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ అనమాట ఈ షేప్ అనేది. సో ఇప్పుడు కంప్లీట్గా రౌండ్ మొత్తాన్ని నీట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ ఏదైతే పాయింట్స్ లాగా మార్క్ చేసుకున్నామో దాన్ని నీట్గా ఇలా థిక్గా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ని నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా నీట్గా సెట్ చేసుకొని ఈ కర్వ్ అనేది దాంట్లోకి మ్యాచ్ చేసుకోవాలి. సో ఇలా నీట్గా రౌండ్ మ్యాచ్ చేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఒక్కొక్కసారి మనం ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ని సెట్ చేసిన తర్వాత కూడా కొంచెం కర్వ్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. సో మీరు ఆ మధుబాల షేప్ని మీ హ్యాండ్ని యూజ్ చేసుకొని నీట్గా కర్వ్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ కర్వ్ అనేది ఎక్కడైతే పాయింట్ ఈ బాక్స్ షేప్లోకి మీట్ అయిందో ఆ పాయింట్ దగ్గర నుంచి ఇలా కిందికి షేప్ అనేది నెక్ లైన్ని మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ మీరు కూడా అలాగే మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో నీట్గా కట్ చేసేసుకోవాలి. నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి, క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఆర్మ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా లేదు కాబట్టి ఇక్కడ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ని సెట్ చేసుకొని ఇలా రౌండ్ని నీట్గా డ్రాఫ్ట్ చేసుకొని సేమ్ అగైన్ మళ్ళీ నీట్గా మనం ఏదైతే ముందు మార్క్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో నీట్గా కట్ చేసేసుకోండి.
మనం ముందు ఏదైతే కర్వ్ని మార్క్ చేసుకున్నామో అది నాకు పర్ఫెక్ట్గా అనిపించలేదు. సో అగైన్ నేను నీట్గా డ్రాఫ్ట్ చేసుకున్నాను. ఒక్కొక్కసారి మనం ఫ్రెంచ్ కర్వ్ని యూజ్ చేసిన తర్వాత కూడా మనకి కర్వ్ అనేది నీట్గా లేకపోతే మనం నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి హ్యాండ్తోని. ఇప్పుడు మనం రెగ్యులర్గా ప్రిన్స్ కట్కి ఎలా అయితే షేప్ని మార్క్ చేసుకుంటామో అలాగే ఇప్పుడు ఇక్కడ మనం ఆర్మ్ హోల్ దగ్గర ఏదైతే డాట్ పాయింట్ మార్క్ చేసుకున్నామో నేను చూపిస్తున్నట్టుగా స్కేల్ నీట్గా సెట్ చేసుకొని మీరు షేప్ అనేది మార్క్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో కంప్లీట్గా నీట్గా కట్ చేసేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ కర్వ్ని కూడా నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ మనకి పాయింట్ లాగా ఉండకూడదు కాబట్టి దీన్ని కూడా నీట్గా ఆ కర్వ్లోకి మ్యాచ్ చేసుకొని నీట్గా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ మధ్యబాల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ పీస్ తీసుకొచ్చి దీనికి నీట్గా జాయిన్ చేసుకోండి. కింద ఏదన్నా పేపర్ లాంటిది పెట్టేసుకొని గమ్తో నీట్గా స్టిక్ చేసుకుంటే మనకి నీట్గా షేప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము మెయిన్ క్లాత్ మీద పెట్టి ఎక్కడెక్కడ మార్జిన్స్ తీసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా చెప్తాను, చూడండి. ఇలా నీట్గా అన్నిటికీ మార్జిన్స్ పెట్టుకోవాలి. ఈ మధుబాల బ్లౌజ్కి ఏంటంటే దీన్ని మనము ఫోల్డ్ చేసి కొట్టుకుంటాం, అంటే నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా. ఇది మనము ఫస్ట్ ఇలా స్టిచ్ చేసేసుకొని దాన్ని రైట్ సైడ్ వైపుకి టర్న్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి దీనికి మార్జిన్ కావాలి. సో ఇప్పుడు ఈ పార్ట్ రెండు జాయిన్ చేస్తాం. మనం ఎలా అయితే ప్రిన్సెస్ కట్ని జాయిన్ చేసుకుంటామో సేమ్ అలాగే ఈ పార్ట్ని ఈ పాయింట్ని జాయిన్ చేసుకుంటాం కాబట్టి దీనికి ఒక ఖర్చు, దీనికి ఒక ఖర్చు తీసుకున్నాము. ఇప్పుడు ఈ మధుబాల దాన్ని మనము దీని మీదకి ఓవర్లాప్ చేయాలి కాబట్టి ఇటు సైడ్ పక్క ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి నెక్ లైన్ ఉంటుంది. సో ఈ నెక్ లైన్ దగ్గర మనం ఎగ్జాక్ట్ మనకి ఎంత డీప్ కావాలో అంత డీప్ని మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం. కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ట్రాగా మార్జిన్ కావాలి కదా స్టిచ్ చేసుకోవడానికి నెక్. సో దానికోసం ఈ మార్జిన్ అనేది ఇక్కడ మాత్రం ఫోల్డింగ్ సైడ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మార్జిన్ అనేది ఏం అవసరం లేదు. కానీ ఇక్కడ నాకు క్లాత్ ఫోల్డింగ్ సైడ్ వైపుకి అడ్జస్ట్ అవ్వలేదు కాబట్టి ఇది నేను ఖర్చు అనేది తీసుకున్నాను. జాయిన్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ సైడ్ నుంచి ఉండాలి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఈ పార్ట్ అనేది ఇక్కడ సైడ్ వస్తుంది. సో ఇక్కడ వస్తుంది కాబట్టి మనకి క్లోజ్డ్ సైడ్ వైపుకి ఉండాలి. అలాగే ఈ మధుబాలది కూడా చూడండి, ఇక్కడ మనం క్లోజ్డ్ సైడ్ వైపు నుంచి ఈ పార్ట్ని కట్ చేసుకోవాలి. మీకు క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వలేదనుకో ఒకవేళ ఓపెన్ సైడ్ వైపు నుంచి కట్ చేసుకుంటే కంపల్సరీగా మార్జిన్ తీసుకొని దాన్ని జాయిన్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా షేప్ అనేది సెట్ అయిపోతుంది. ఒకవేళ ఓపెన్ సైడ్ వైపుకి మార్జిన్ తీసుకోకుండా కట్ చేసుకున్నాను అనుకోండి బ్లౌజ్ అనేది టోటల్గా ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ మాత్రం డైరెక్ట్ కట్ టు కట్ అయితే కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా అయితే మీరు కట్ చేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు మెయిన్ క్లాత్ని కట్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ క్లాత్లో 2 షేడ్స్ తీసుకుంటున్నాను కాబట్టి దీనికి నేను గ్రీన్ షేడ్లో మనం ఈ లైనింగ్ క్లాత్ కంటే ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకుంటున్నాను. దీనికి వచ్చేసి గోల్డ్ షేడ్ కాబట్టి దాన్ని ఏం కట్ చేయడం లేదు. జస్ట్ నార్మల్గా ఈ 2 పాయింట్స్ లైనింగ్ని జాయిన్ చేసుకున్న తర్వాత దాని మీద నేను ఎలా స్టిచ్ చేసుకోవాలి గోల్డ్ కలర్ షేడ్ని అనేది డీటెయిల్గా చెప్తాను. సో దీనికైతే మీరు క్లాత్ని ముందే కట్ చేసుకోవద్దు. ఒకవేళ మీరు సేమ్ క్లాత్ యూజ్ చేసి ప్లెయిన్గా స్టిచ్ చేసుకోవాలనుకుంటే దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ చూసుకొని మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఫ్రంట్ ప్లీట్ పెడుతున్నాం, అలాగే డిఫరెంట్ గోల్డెన్ షేడ్ తీసుకుంటున్నాం కాబట్టి దీనికి మనం మెయిన్ క్లాత్ అయితే ఏం కట్ చేయడం లేదు. అండ్ ఈ పేపర్స్ తీయకముందే ఫస్ట్ నీట్గా అపెక్స్ పాయింట్ దగ్గర ఇలా ఒక చిన్న మార్కింగ్ పెట్టేసుకొని తర్వాత మనం కప్ స్టిచ్ చేసేటప్పుడు మనకు కొంచెం వర్క్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ పేపర్స్ అనేది రిమూవ్ చేసేసుకొని ఫస్ట్ మనం ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి ఇక్కడ మెయిన్ క్లాత్ కూడా ఒక లైనింగ్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకున్నాం. చూడండి ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ తీసుకొని ఒరిజినల్ వచ్చేసి మనకి అంతలాగా పెట్టేసుకొని రాంగ్స్లో వచ్చేసి కింద వైపు ఉండేలాగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మనకి అన్ని పార్ట్స్కి క్లాత్ అనేది ఈక్వల్గా ఉందో లేదో నీట్గా చూసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాం కాబట్టి సేమ్ 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. కింద ఎడ్జెస్లో కూడా 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి. నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్సెస్ క్లాత్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోండి పైన కింద. అలాగే ఇక్కడ రౌండ్గా దగ్గర మొత్తం చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. చూడండి ఇలా రైట్ సైడ్ వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఒక మెయిన్ స్టిచ్ అయితే వేసుకోవాలి. దీనిపైన ఒకటి అలాగే కింద బాటంలో ఒకటి మెయిన్ స్టిచ్ వేసుకోవాలి. నీట్గా మెయిన్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నీట్గా అరేంజ్ చేసేసుకొని ఇక్కడ కార్నర్స్ మొత్తం నీట్గా ఇలా స్టిచ్ చేసేసుకొని ఎక్సెస్ని మొత్తం నీట్గా కట్ చేసుకోండి. అయితే నీట్గా ఫ్రంట్ పార్ట్ని అరేంజ్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు మనము ఈ లోపల పార్ట్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం.
చూడండి నేను కట్ చేసుకునేటప్పుడు ఖర్చు అనేది మార్క్ చేసుకొని జాయిన్ చేసుకున్నాను కదా. సో ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్తో నీట్గా ఖర్చుని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒకటి మెయిన్ స్టిచ్ అయితే వేసుకొని జాయిన్ చేసుకున్నాను. చూడండి ఈ ప్రిన్సెస్ కట్ షేప్ తీసుకోవాలి. ఎందుకంటే నేను ముందే ఇక్కడ ఎందుకు మార్క్ చేసుకోవాలంటే ఈ షేప్ మనకి ఈ షేప్ అనేది రెండు ఈక్వల్గానే కనిపిస్తున్నాయి కాబట్టి సో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ అపెక్స్ పాయింట్ ఇక్కడ అపెక్స్ పాయింట్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి వర్క్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. అలాగే కింద కూడా మార్కింగ్ పెట్టేసుకొని చూడండి ఇలా రెండు అపోజిట్గా వచ్చేలాగా ఇలా ప్లేస్ చేసుకోవాలి. సో ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ నుంచి జాయింట్ అనేది స్టార్ట్ చేయాలి. ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్లో ఇంకొక వైపు కూడా స్టిచ్ చేసుకోండి. డబల్ స్టిచ్ అయితే వేసుకోండి, మనకి స్టిచెస్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి. ఇక్కడ మనకి క్లాత్ అనేది నీట్గా తిరగడం కోసం ఇలా చిన్న చిన్న కట్ పెట్టేసుకోండి. చూడండి ఇలా నీట్గా 2 పార్ట్స్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. అపెక్స్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఫస్ట్ అలా నీట్గా పాయింట్ అనేది మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా నీట్గా చూడండి ఇలా నీట్గా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దీనికి ప్లీటింగ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇక నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఇక్కడ 2 ఇంచెస్ అనేది వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి 1 ఇంచ్ గ్యాప్తో ఇలా స్ట్రైట్ లైన్స్ అయితే మార్క్ చేసుకోండి. మనం బ్యాక్ పార్ట్లో ఎలా అయితే స్టిచ్ చేసినామో సేమ్ అదే ప్యాటర్న్ని ఇక్కడ కూడా స్టిచ్ చేస్తున్నాము. సో ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫాలో అవ్వండి. ఇక్కడ మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నేను చూపిస్తున్నట్టుగా జస్ట్ 1/2 ఇంచ్ మార్జిన్తో ఇలా ఆ లైన్ మీద స్ట్రైట్గా నీట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ కంప్లీట్గా ఇలానే స్టిచ్ చేసుకోండి క్లాత్ మొత్తానికి. చూడండి ఇలా కంప్లీట్ క్లాత్ మొత్తానికి ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డైరెక్షన్ వచ్చేసి నేను ఎలా పెట్టుకున్నానంటే నార్మల్గా ఇలా వర్టికల్గా పెట్టుకున్నాను. సో ఒకవేళ మీకు కావాలంటే ఇలా హారిజాంటల్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు ఏది కంఫర్ట్ అయితే అది యూజ్ చేసుకోండి. ఇక్కడ కూడా చూడండి ఏ పార్ట్కి ఆ పార్ట్ లాగా నేను అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి రైట్ సైడ్ వైపుకు ఈ ప్లీట్ అనేది ఇటు సైడ్ పెట్టి అరేంజ్ చేసుకున్నాను. లెఫ్ట్ సైడ్ పెట్టుకొని నేను అరేంజ్ చేసుకున్నాను. ఇది కూడా మనం ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి ఏదైతే గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్ దగ్గర ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా మిడిల్లో వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి ఇలా నీట్గా ఇలా మిడిల్లో చూసుకోకుండా ఉంటే మనకి లైన్స్ అనేవి స్ట్రైట్గా కనిపించవు, కొన్ని స్లాంట్గా కానీ అలా కనిపించే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. చూడండి ఒరిజినల్ రెండు ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా చూసుకోవాలి. కింద వచ్చేసి రాంగ్ సైడ్, మనకి పైన వచ్చేసి రాంగ్ సైడ్ ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి. కంప్లీట్గా మనకి ఎగ్జాక్ట్గా ఇలా నీట్గా చూసుకోవాలన్నమాట. క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుందో లేదో చూసుకొని ఫస్ట్ ఇప్పుడు మనం నెక్ లైన్ దగ్గర 1/2 ఇంచ్ మార్జిన్తో నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాం కాబట్టి ఎగ్జాక్ట్ 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఇక్కడ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పక్కన ఏదైతే మనకి మెయిన్ క్లాత్ ఎక్సెస్గా ఉందో అది మొత్తాన్ని ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. నీట్గా కట్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా ఇక్కడ మనకి కరువు ఉంది కాబట్టి ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ లైన్ దగ్గర పర్ఫెక్ట్గా దిగుతుంది. సో అందుకోసం ఇక్కడ నేను చిన్న కట్ లాంటివి పెట్టుకున్నాను. ఇలా షార్ట్ దగ్గర కూడా నీట్గా కట్ పెట్టుకుంటే చక్కగా డిజైన్ అనేది బయటికి మనం టర్న్ చేసినప్పుడు కనిపిస్తుంది అనమాట. సో నీట్గా కట్స్ పెట్టుకొని దీన్ని మనము రైట్ సైడ్ వైపుకి టర్న్ చేసుకున్నాం. చూడండి ఇలా మనం రైట్ సైడ్ వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనము ఈ ఖర్చు వచ్చేసి రైట్ సైడ్ వైపుకే పెట్టేసుకొని చూడండి ఇది మాత్రం ఇలా ముందరికి ర్యాప్ చేసుకొని చూడండి ఇది నీట్గా అడ్జస్ట్ చేసుకుంటే జస్ట్ 1 పాయింట్ డిస్టెన్స్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. జస్ట్ మనకి లైనింగ్ మీద స్టిచ్ పడాలి, మెయిన్ క్లాత్ మీద స్టిచ్ పడకూడదు. అంటే ఇలా నీట్గా స్టిచ్ చేస్తే మనకి నెక్ లైన్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కప్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో డీటెయిల్గా చెప్తాను. నేను 34 సైజ్ కప్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి చెస్ట్ వచ్చేసి 34 కాబట్టి 34 చెస్ట్ కప్స్ని తీసుకొని యూజ్ చేస్తున్నాను. కప్స్ ఓపెన్ చేసినప్పుడు ఇది వచ్చేసి పైకి ఉంది కదా, చూడండి ఎగ్జాక్ట్గా ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఒక పాయింట్ ఇలా మార్క్ చేసేసుకోండి చాక్ పీస్తో. అగైన్ మళ్ళీ ఇలా ఒకసారి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక పాయింట్ ఇలా మార్క్ చేసుకోవాలి, మనకి పర్ఫెక్ట్ మిడిల్ పాయింట్. సో ఇలా నీట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎలా స్టిచ్ చేసుకోవాలో డీటెయిల్గా చెప్తాను చూడండి. ఇలా అయితే ఉంది కదా ఫ్రంట్. సో ఇది ఫస్ట్ మనము జస్ట్ మెయిన్ క్లాత్ మాత్రం ఇలా బయటికి పెట్టేసుకొని మనకి కప్ అనేది ఇలా రావాలి. సో ఇలా రావాలి అన్నప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా, సో ఈ మార్కింగ్ దగ్గర చూడండి మార్కింగ్ అనేది ఇలా పెట్టేసుకొని మనకి ఖర్చు వచ్చేసి ఇటు సైడ్ వైపు ఉండాలి కదా. సో చూడండి ఇలా పెట్టుకొని చూడండి మనకి ఏదైతే ఫస్ట్ మనము ఇలా మిడ్ పాయింట్ని మార్క్ చేసుకున్నామో ఆ మిడ్ పాయింట్ని ఎగ్జాక్ట్గా ఇలా లోపలికి అనుకోవాలి. దీన్ని ఇలా అనుకొని ఈ పాయింట్ మనకి ఇక్కడ ఈ పాయింట్ చూసుకొని పర్ఫెక్ట్గా ఇలా చూసుకొని
ఎక్కడైతే ఈ పర్ఫెక్ట్గా మీట్ కనిపిస్తున్నాయో ఇక్కడ మనము రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అగైన్ రాంగ్ సైడ్ వైపుకి ఇలా మనం ఇలా పెట్టినప్పుడు ఇక్కడ కూడా మనకి మీటింగ్ పాయింట్ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేసి దీన్ని కూడా నేను ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్, అలాగే మళ్ళీ ఇలా పెట్టేసుకొని ఇలా ఇంకొక మార్క్ చేసుకున్నాను. ఇలా నీట్గా మార్క్ చేసిన తర్వాత మనకి ఈ మిడిల్గా ఏదైతే మ్యాచ్ అయిందో ఈ పాయింట్ మనకి ఇక్కడ చేసిన పాయింట్ మీట్ అనేది ఇలా చూసుకోవాలి పర్ఫెక్ట్గా. ఇలా చూసుకొని ఇక్కడ మనం ఏదైతే ప్రిన్సెస్ కట్ జాయింట్లో స్టిచ్ వేసామో ఈ స్టిచ్ దగ్గర పర్ఫెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా పెట్టేసుకొని ఇక మనం రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా మనం ముందర వైపు కనేసుకోవాలి. అంతే, షేప్ అనేది ఇలా వస్తుంది. చూడండి ఇలా సేమ్ అలాగే ఇంకొక సైడ్ వైపు కూడా మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. 2 పార్ట్స్కి నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి క్లాత్ అనేది కదలకుండడానికి నేను మధ్యలో ఇంకొక స్టిచ్ అయితే వేసుకున్నాను ఎగ్జాక్ట్గా మిడిల్లో. సో ఈ నెక్ లైన్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ మిడిల్లో నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం రాంగ్ సైడ్ వైపుకి టర్న్ చేసుకొని మనకి ఇక్కడ సైడ్ జాయింట్స్ సైడ్లో పాయింట్స్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి కదా. సో ఈ కప్స్ అనేవి ఇలా ఫ్రంట్ సైడ్ వైపు కనేసుకోవాలి. చూడండి ఇలా అనుకుంటే పైకి ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. సో అందుకోసం ఇలా పైకి పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి 1/4 ఇంచ్ మార్జిన్తో కంప్లీట్గా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎక్సెస్ క్లాత్ని మొత్తాన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎక్సెస్ క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కప్స్ అనేటివి ఇలా ఫ్రంట్ సైడ్ వైపు కనేసుకోవాలి. చూడండి అగైన్ ఇలా. సో మనకి ఇలా అయితే ఉంటుంది. సో ఇలా నీట్గా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. చూడండి ఇప్పుడు మనకి ఇది మెయిన్ క్లాత్ ఉంది కదా ఎగ్జాక్ట్గా. చూడండి దీన్ని ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని మనం 1/2 ఇంచ్ మార్జిన్ వదులుకున్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఇక్కడ చూసుకుంటూ నీట్గా దీన్ని ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నెక్ లైన్కి మీరు ముందే లేస్ని అటాచ్ చేసుకున్న వాళ్ళు ఈ నెక్ లైన్కి ముందే లేస్ని అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని జాయిన్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. సో ఫస్ట్ లేస్ని అటాచ్ చేసిన వాళ్ళు లేస్ని ముందే అటాచ్ చేసుకోండి. చూడండి ఫస్ట్ ఇక్కడ మిడిల్లో నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ మిడిల్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకుంటూ వస్తే మనకి ఫినిషింగ్ అనేది 2 సైడ్స్ ఒకటేలాగా వస్తుంది అనమాట. ఇలా చూసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి 1/2 ఇంచ్ మార్జిన్తో. స్టిచ్ చేసుకున్నాం కదా సేమ్ అటు సైడ్ వైపు కూడా అలానే స్టిచ్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా 2 పార్ట్స్కి నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి లేస్ని అయితే అటాచ్ చేసుకున్నాం. మీ దగ్గర ఏ లేస్ ఉంటే ఆ లేస్ని అటాచ్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఈ లేస్ అయితే అటాచ్ చేస్తున్నాను. లేస్ అటాచ్ చేశాక ఓవరాల్ లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే టర్న్ అవుట్ అయింది కదా. సో నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. పార్ట్ 3 వీడియోలో హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఓవరాల్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఫైనల్ లుక్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి, క్లియర్ ఆఫ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. స్టే ట్యూన్ టు మైతే సేవింగ్స్ తెలుగు ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.